అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనములు. మనమందరము యేసుక్రీస్తును మన ప్రభువుగా అంగీకరించాము. అలాగే ఈ క్రింది విషయాలు కూడా మనకు చాలా ప్రాముఖ్యం. యేసునందు మనమందరము వేరుపారిన వారమై ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనము ఫలించలేము. మన శరీరాలను ఆయనకు ఆలయముగా మలుచుకోవాలి. ఎన్ని శోధనలు వచ్చినా విశ్వాసం నుండి తొలగిపోకూడదు. అన్ని విషయములలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దినము ఆయన అడుగుజాడల్లో నడవాలి. అప్పుడే నిజమైన విశ్వాసులుగా ఈ లోకములో జీవించగలుగుతాం. అట్టి కృపను దయచేయమని ప్రభువుని ప్రార్థనలో మనమందరము వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడివైన నీవేపు చూచుచు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ముందుకు సాగిపోనట్లుగా అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.